భయ్యా చాలా బాగా అనిపించింది. ఉత్సవోదానికి పోయే ముందు అయితే ఉత్సవ ఒప్పించేసి థియేటర్లు అందరినీ. గ్రాఫిక్స్ బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది, విజువల్స్ అయితే సూపర్ గా అనిపించింది. కెమెరా పనితనం అనమాట చాలా బాగా అనిపించింది. ఒక దగ్గర మెనుగురుపులో సన్నివేశం చూపిస్తారు, అది కూడా సూపర్ గా ఉంది. ఒక సన్నివేశంలో విలన్ నరికే సన్నివేశంలో చిన్న కత్తి రౌండ్ స్పీడ్ లో తిరగడం వల్ల అది వెళ్ళి హీరోయిన్ కి వర్ష బల్లము తగులుతా ఆమె చనిపోతుంది అనమాట. సో వీడు కావాలని నా ఎంటబడి చనిపోయాడేమో అనుకున్నట్టు అది మనకు ఒక సస్పెన్స్ చూపించబోతున్నాడు. ఆ సందర్భంలో అనుకుండా ఇలా ఫాస్ట్ తిరగడం వల్ల ఆమె తగిన ఆమె చనిపోతే ఆమె అపార్థం చేసుకుని ఆ భైరవ కోన అనే ఒక ఊర్లో ఆ కోటలో ఉంటుంది అనమాట. వీళ్ళందరూ అంటే ఆడ కోప వీళ్ళ మీద ఎవరైనా చనిపోయిన వాళ్ళకు మనం గతంలో మనతో ఎవరితో కలిసి ఉన్నాం వాళ్ళ మీద ఉన్న కోపతాపాల వల్ల ఆ భైరవ కోన నుంచి బయటపడరు అనమాట. వాళ్ళు ప్రేమేంటో నిజమేంటో తెలుసుకున్నప్పుడే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. లేదంటే ఆ భైరవ కోనలో ఉంటారు అనమాట. కోపం ఉన్నవాడు అనమాట, కోపం పగ ప్రతీకారాలు ఉన్నవాడే అక్కడ దయ్యంలో మనుషుల రూపంలో కనపడుతూ ఉంటారు. మనకు దయ్యాలు అంతా చనిపోయినంత దయ్యాలే అలా కనపడి ఆ ప్రేమను తెలుసుకోలేనంత వరకు వెళ్ళి ఉంటారు. తెలుసుకున్నప్పుడు మంచిగా మారిపోతారు ఆటోమేటిక్ గా. సో మారిపోయినప్పుడు ఆ నుంచి మాయమైపోతుంటారు. ఆ మాయమైపోయే సన్నివేశాలు అప్పుడైతే గ్రాఫిక్స్ అయితే సూపర్ చూపించారు, చాలా బాగా అనిపించేస్తాయి. స్టోరీ పరంగా స్టోరీ బాగుంది, స్టోరీ స్టిల్ పే బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, విజువల్స్ అయితే సూపర్, బీజిఎం బాగా అనిపించేస్తుంది. వెన్నెల కిషోర్ మన వైవహర్ష వీళ్ళు లేకపోతే అసలు కామెడీ లేదు, వాళ్ళు ఉండటం వల్ల సూపర్ కామెడీ అనిపించేసింది. హిట్ అన్న బ్లాక్ బస్టర్ అని చెప్పాను. 3 వరకు అయితే 4.5, 5 నుంచి బ్లాక్ బస్టర్ అని చెప్పకూడదు. ఎందుకంటే మళ్ళీ మనోళ్ళు ఎవరో విరూపాక్షకు పోటీనా అని అంటున్నాను. అలా ఏంటి దాంట్లో కొంచెం భయం, ఇంకా కొంచెం భయాన్ని బాగా చూపించారు. ఇలా మనం అనుకున్నాము స్టోరీ డిఫరెంట్ అన్న, అది ఇది స్టోరీ డిఫరెంట్. ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది, దాని వల్ల ఏం జరిగిందని చూసుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే ఒక తండ్రి కూతురు ప్రేమ చూపిస్తారు, అది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇదే నుంచి బాగా చేశారు. కావ్య తాపర్ని కూడా మనం డిఫరెంట్ గా చూసాం. ఇంతకుముందు ఆమె చాలా క్యూట్ గా కనబడే చాలా సన్నివేశాలు కొంచెం మాస్ క్యారెక్టర్ చూపించారు, అది చాలా బాగా అనిపించింది.